హాయ్ ఫ్రెండ్స్, మేమైతే భీమవరంకి వెళ్తున్నాం. ఈరోజు అక్కడ కొలపందాలకి సంక్రాంతికి వెళ్తున్నాం అనమాట. రాఖీ బాయ్ కారు అన్నదే అనమాట ఇది. ప్రవీణ్ బాయ్ ఇంకా ముగ్గురు ఉంటారు. ఇంకా వాళ్ళని ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నాం అనమాట. బండి అయితే ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం. మార్నింగ్ 5కే బయలుదేరినాం అనమాట. ఇక్కడ నుంచి మనం రింగ్ రోడ్ ఎక్కేసినాం. రింగ్ రోడ్ ఎక్కేసి కొడుతున్నాం బండిని. ఇక్కడైతే మళ్ళీ ఆపుకొని ఫొటోస్ దిగినాం. మార్నింగ్ ఫొటోస్ బాగా వస్తాయని ఇక్కడ నుంచి మనం ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతున్నాం అనమాట. వీళ్ళు నలుగురు ఇంకొక రాఖీ బాయ్ ఉన్నాడు అనమాట. అందరం కలిసి వెళ్తున్నాం. ఇక చూద్దాం ఎట్లుంటుందో ఏం కథనో. మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం సంక్రాంతికి. అక్కడ మనం ఎవడో దిగుతారో తెలియదు కానీ మనం అయితే వెళ్తున్నాం. ఇక ఫుల్ మంచి అంటే బీభత్సంగా మంచి కురుస్తుంది. ఇక ఏ టైం అవుతుందో తెలియదు. ఇక మొత్తం మంచి అనమాట. మంచిగా ముందర వెహికల్ కూడా కనబడతలేదు. టైం అయితే 7 అవుతుంది. 7 ఇట్లా ఉంది మంచు. మన ఆంధ్రలో అంతా పొగ పెడుతుంటారు. ఇంకా పొగ అంతా ఇక్కడ వస్తుంది. చూద్దాం. ఈ బండి అయితే కొట్టేస్తున్నాం గట్టిగా. ఇక మధ్యలో చాలా మంది ఛాయ్ కాపినాం అనమాట. ఇక మన లవర్ బాయ్ ఎట్లు కూర్చున్నాడు. అది చెప్పండి దోస్. థమ్స్అప్ వెళ్తున్నాం అనమాట. విజయవాడకి అయితే వచ్చేసినాం. విజయవాడ దగ్గర ఇక మనం డైరెక్ట్ మనం ఫ్లైవర్ ఎక్కేసాం అనమాట, కిందికి రాకుండా. అందుకే మళ్ళీ యూటర్న్ చేసుకొని ముందరికి వస్తున్నాం. దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా మొక్కి మన వాళ్ళు పందాలు ఆడతారట. ఆడితే కానీ గెలిచాలని కోరుకుంటున్నాం అనమాట గట్టిగా. మనకైతే రాదు, మనకి అలాంటి దాంట్లో ఆలోచన లేవు, మనకి అదృష్టం అనేది లేదనమాట. అందుకోసం అలాంటి ఆడమన్నమాట మనం. ఇక మన వాళ్ళు భోజనం కూర్చుర్రు. ఇక్కడైతే మనకు ఉప్పల్ బాల్ కనిపించాడు. ఉప్పల్ బాల్ అయితే మనకు మంచిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పింది అనమాట. ఇదనమాట మొత్తం మంచిగా అనిపించింది. ఇక్కడ మొత్తం ఏమంటారు సంక్రాంతి ఎద్దులు, గంగెద్దులు అన్నీ పెట్టేసారు అనమాట. డెకరేషన్ సూపర్ అనిపించింది. ఇక మనం ఇక్కడ ప్రసాదాలు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం. లిఫ్ట్ అనమాట. లిఫ్ట్లో వచ్చినాం అనమాట. ఇక లిఫ్ట్ దిగేసి ఇంకా డైరెక్ట్ మళ్ళీ వచ్చి టిఫిన్ చేసినాము. విజయవాడ దాటిన తర్వాత టిఫిన్ అయితే సూపర్ ఉంది. రాఖీ ఎట్లుంది? మస్తు ఉందంట టిఫిన్ అయితే. నాకైతే మంచిగా అనిపించింది. 2 పేర్లు చంపినాం. ఇట్లా మళ్ళీ వెళ్తున్నాం. ఇక వెళ్ళి ఏమంటారు మచిలీపట్నం వెళ్ళాలి. ఏదో లొకేషన్లు అయితే సూపర్ ఉన్నాయి. లొకేషన్లు చాలా మంచిగా అనిపించింది నాకు ఈ లొకేషన్లో అయితే. చూద్దాం. బండి అయితే కొడితేనే మనం మచిలీపట్నంకి అయితే ఎంటర్ అయినాం. నేను మచిలీపట్నం ఎంత పెద్దగా ఉంటుందో ఎట్లుంటుందో ఏమో అనుకున్నా. అంత ఏం అనిపిస్తలేదు సిటీ కూడా. ఇక్కడ బీచ్ ఉందట, బీచ్కి వెళ్తున్నాం. బీచ్కి వెళ్ళి బీచ్లో వచ్చి ఎంజాయ్ చేద్దాం. ఇదంతా మచిలీపట్నంలో సిటీ అనమాట లోపల. ఇక్కడ నుంచి కూడా చల్లగా చాలా మంచిగా వెదర్ కూడా ఉంది. చెట్లు ఇట్లు చాలా మంచిగా ఉంది. ఇంకా మనమైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. బీచ్ అనమాట ఇది. చూద్దాం ఇక్కడ ఎట్లా ఉంటుందో ఇంకా లోపలికి వెళ్ళి కార్ ఇక్కడ పార్క్ చేసేసినాం అనమాట. మన వాళ్ళంతా ఫోటోలు దిగుతుర్రు. చూద్దాం ఎంతసేపు దిగుతారో ఫోటోలు. చప్పట్లు. కోయారే కోయ్ కోయా బామారే సందమామా కోయ్ కోండ్ కోయ్
ఇంకా మనమైతే భీమవరం దగ్గరికి వచ్చేసినాం అనమాట. అన్ని పందేలు ఎట్లున్నాయి. కార్ పార్క్ చేసినాం. కార్ పార్క్ చేయడానికి కూడా స్థలం లేదనమాట. ఫుల్ అంటే ఫుల్ ఉండే. ఎట్లా అంటే ఒకసారి చూద్దాం. పార్కింగ్ కూడా ఎట్లా అంటే అట్లా ఉండే అనమాట. మనమైతే లోపలికి వచ్చినాం. మనకైతే మంచి గట్టిగా ఆకలి అవుతుండే. తిందామని చేసి హోటల్ చూస్తున్నాం. మనమైతే బిర్యానీ దంచినాం. 21 days తినలేదన్నమాట. ఫస్ట్ టైం తింటుండే. ఇక గట్టిగా గుర్తున్నాను అనమాట. ఇక బిర్యానీ ఇదే అనమాట. మొత్తం కోళ్ళ పందాలన్నీ. ఇక్కడ ఒక పందెంకి వచ్చేసి 14 లక్షలు అంట. అది 1 minute 2 minutes అయిపోతుంది. ఎంట్రీ ఫీజు కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు బ్యాండేజ్ చేస్తారు. కాకపోతే మన వాళ్ళకి ఇక్కడ తెలిసిన ఉన్నారు కాబట్టి డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినాం. లోపలికి వెళ్ళిపోయి మొత్తం చూస్తాం అనమాట. ఇదంతా మొత్తం స్టేజ్ చేసి మనకైతే అక్కడైతే అయిపోయింది. ఇక్కడ సమీర్ యాక్టర్ వచ్చిండే. ఫోటో దిగేసినాం అనమాట. మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇక రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకొని బాగా టైర్డ్ అయిపోయినాం అనమాట. అంత దుమ్ము కథ కార్ఖానా. ఇక రూమ్కి అయితే వచ్చేసినాం. రూమ్కి అయితే వచ్చేసి నైట్ పడుకున్నాం అనమాట. ఇది మార్నింగ్ లేచినాం. ఇక మార్నింగ్ లేచి ఈ రూమ్ అనమాట. ఇది 10,000 అనమాట. ఇది రూమ్. ఇక్కడ దొరకడమే కష్టం. ఇప్పుడు మన వాళ్ళకి ముందరే బుక్ చేసి పెట్టారు కాబట్టి తెలుసు. ఇక మళ్ళీ మనం ఈ నుంచి వేరే సైడ్ వెళ్తున్నాం. అక్కడ పోయి అక్కడ పందాలు చూద్దాం. ఇక బయలుదేరినాం. ఇక్కడ గుడి ఉంటుంది అనమాట. గుడి దగ్గర ఆపి ఇక మొక్కేద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఇక గుడి కూడా సూపర్ ఉండే. గుడి మంచిగా అనిపించింది. ఇది కూడా లోపల లైన్ ఉండే బాగా. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే ఇక మన వాళ్ళు ఏదో ఒకటి చేస్తారుగా. ఏదో ఒకటి చేసారు. లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. డైరెక్ట్ గుడి దగ్గర లోపలికి వెళ్ళిపోయినాం. ఇక లైన్లో నిలబడలేదు. ఇక గుడి అయితే సూపర్ ఉండే. ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. భీమవరం నుంచి ఒక 50-60 కిలోమీటర్ ఉంటుంది. ఇక లొకేషన్ అయితే జబర్దస్త్ ఉన్నాయి. ఇక మళ్ళీ పోయి మనం ఎక్కడైనా టిఫిన్ చేయాలి. ఆకలి అవుతుంది. మార్నింగ్ లేచి డైరెక్ట్ గుడికి వెళ్ళి ఇటే వచ్చేసినాం. ఇక మనమైతే పోయి టిఫిన్ చేద్దాం. అలా నెక్స్ట్ డే టిఫిన్కి అయితే ఆపినాం. ఇక్కడ టిఫిన్ ఇక్కడ మాత్రం జబర్దస్త్ ఉందండి. మీరు ఎప్పుడైనా కూడా రావాలనుకుంటే ఇక్కడికైతే వచ్చి టిఫిన్ చేయండి. భీమవరం దాటిన తర్వాత 10 kilometers దూరంలో ఉంటుంది. రావులపాలెం పోతుంటే ఉంటుంది అనమాట. అసలు మస్తు అంటే మస్తు అనిపించింది. ఏ రూట్లో రావాలి. టిఫిన్ చేసి వెళ్తున్నాం అనమాట. వెళ్ళి చూడాలి కోడి పందాలు ఎట్లుంటాయో ఏందో ఏం కథను. ఈరోజు నెక్స్ట్ డే కాబట్టి నెక్స్ట్ డే వేరే దగ్గరికి వచ్చాం అనమాట. భీమవరం కాకుండా భీమవరం నుంచి ఇటు ముందుకు వచ్చేసినాం. మన రోజు మనకుంది అన్నయ్యో. రాజు గోకులమా అన్నయ్య, నసీరు అన్నయ్య, అన్నయ్య, మన రోజు మనకుంది అన్నయ్యో.
ఇక్కడ కూడా చాలా పెద్దగా వేసారు కోడిపందాలు. ఈ భీమవరం నుంచి వచ్చి ఒక 50 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసినాము, చూద్దామని వచ్చినాము అనమాట, ఎంజాయ్ చేయడానికి. ఇక అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా మంచిగా ఉందన్నమాట. ఇక్కడ పుట్ట మహేష్ అన్న ఎంపీ అనమాట, ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది ఇది. ఇక తెలుసు మనకు ఏమంటారు, చూద్దాం. మన వాళ్ళు అయితే కోళ్ళు పట్టుకొని తిరుగుతుర్రు, ఫోటోస్ దిగుతుర్రు. పైల్మాన్ ఇగో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్న వచ్చేసిండు, పుట్ట మహేష్ అన్న. మనమైతే ఒకసారి వెళ్ళి ఫొటోస్ దిగుదాం. అన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. అన్న అయితే మనకు చూడంగానే వచ్చేసి ఫోటో అయితే ఇచ్చిండు. మహేష్ అన్న తర్వాత మన కేసీఆర్ వాళ్ళ అన్న కొడుకు కన్నారావు, ఈయన కూడా ఇచ్చిండు అనమాట. ఇక మనమైతే మళ్ళీ భీమవరం వచ్చేసినాం బ్యాక్ నైట్. ఇక మళ్ళీ నైట్ రెస్ట్ తీసుకొని మంచిగా పడుకొని వద్దున ఆత్రేయపురం పోదాం అనుకుంటున్నాం. ఆత్రేయపురం వెళ్ళే రోడ్లలో ఇట్లా మంచిగా జరుగుతున్నాయి. ఆత్రేయపురం కూడా లొకేషన్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. ఇక్కడ అక్కడికంటే భీమవరం కంటే ఇక్కడ ఇంకా లైట్ ఉన్నాయి. ఆత్రేయపురం వెళ్తుంటే మనం పూతరేకుల కోసం వెళ్తున్నాము. ఆత్రేయపురం పూతరేకులు ఒకటి, ఇంకోటి వచ్చి RX100 సినిమా చేశారంట. ఆ సినిమా కూడా మొత్తం లొకేషన్ చూద్దామని వెళ్తున్నాం. ఇక మనమైతే వచ్చేసినాము. ఇదేనమాట RX100 సినిమా చూసింది. ఇక మన రాకీ బాయ్ ముందర పోతున్నాడు. ఇక మనమైతే చూద్దాం. మీకు ఏమైనా గుర్తుంటే కానీ ఒకసారి చూడండి సినిమాలో, ఇదే అనుకుంటారు మీరు కూడా. మేమైతే కొన్ని ఫొటోస్ దిగినాం. లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ అనిపించినాయి. ఇక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి, ఒక సాంగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ సాంగ్లో మొత్తం ఇవన్నీ బిడ్చి అంతా ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ RX100 మూవీ మొత్తం ఇక్కడే తీశారు. ఇక్కడ ఏ మూవీ అని కాదు, చాలా మూవీలు తీశారట, కానీ మనకైతే అది ఒకటి తెలుసు కాబట్టి అది ఒకటి చెప్తున్నాం అనమాట. ఇక మనమైతే వచ్చేసి పూతరేకులు తీసుకుంటున్నాం. ఇక ఆత్రేయపురం పూతరేకులు ఇక్కడ ఫేమస్ అంట. ఇక ఈ గుడి వచ్చేసి చాలా సినిమాలు నేను కూడా చూసిన, శతమానభవతి వచ్చేసి మంగళం మూవీ, ఇవన్నీ చాలా మూవీస్ తీసారు గుడికాడైతే. ఇక మళ్ళీ పూతరేకులు తీసుకున్నాం, చాలానే తీసుకున్నారు అనమాట మన దోస్తులు. మనమైతే ఒకటే తీసుకున్నాం. ఇక తర్వాత వచ్చేసి మళ్ళీ మనం వచ్చేటప్పుడు ఇక ఏమంటారు బొంగుల బిర్యానీ తిన్నాం. బొంగుల బిర్యానీ తిని ఇక్కడ నుంచి డైరెక్ట్గా భీమవరం వెళ్ళాలి. భీమవరం వెళ్ళి అక్కడ చూసుకొని ఇక మనం ఏమంటారు డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. ఇక బొంగుల బిర్యానీ అయితే మంచిగా ఉండే, మంచి టేస్ట్ మంచిగా అనిపించింది. ఇక మన ఫ్రెండ్ బాయ్ అయితే గట్టిగా తింటున్నాడు. దంచడం రాక బాగా అవుతుంది అనమాట మన వాళ్ళకి. ఇక్కడ వచ్చేసినాం అనమాట. ఇక తినేసి వచ్చేసి ఇంకా బ్యాక్ టు హైదరాబాద్. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ గట్టి కొట్టండి.